హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్టోబర్ 31, 2010 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ మార్పు గమనించకపోతే తీవ్ర నష్టపోతారండి. సో, ఆ మార్పేంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2010 తర్వాత పదవీ విరమణ పొందిన వారందరూ ఈ విషయాన్నైతే గమనించకపోతే తీవ్ర నష్టమే అండి. మనకందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్‌లో కొంత భాగాన్ని కమిటెడ్ చేసుకోవడానికి వీలుంటుంది. అందులో 40% వరకు కమిటెడ్ చేయవచ్చు. కమిటెడ్ చేసిన దానికి ఏకమొత్తంగా ఇచ్చే ఆ కమిటేషన్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుంచి తగ్గించి 15 సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్‌లో కలుపుతారు. ఇది ఆనవాయితీ. అయితే 2010 పీఆర్‌సీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది, అంటే పెన్షనర్ కమిటెడ్ వాల్యూను తగ్గించారు. ఉదాహరణకు 2010 జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి రూపాయి కమిటెడ్ చేస్తే వాళ్ళకు 10.46 ఇంటూ 12 ఆ ఫార్ములా ఆధారంగా ఇచ్చేవారు. అంటే రూపాయి కమిటెడ్ చేసిన వాళ్ళకి 125.52 రూ. 125.52 కమిటెడ్ వాల్యూ వచ్చేది. తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూని తగ్గించారు. 8.371 ఇంటూ 12 అంటే రూపాయి కమిటెడ్ చేస్తే ₹100.45 అయితే నిర్ణయించిందనమాట. ఇక్కడ విషయం అందరూ గమనించాలండి. సో, జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి రూపాయి కమిటెడ్ చేస్తే ఈ విధంగా 125.52 అయితే వచ్చేది. ఇప్పుడు 15 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ఫిబ్రవరి 2010 తర్వాత రిటైర్ అయిన వారికి కమిటెడ్ వాల్యూ అనేది ₹100 గా నిర్ణయించబడింది. ఒక ఉద్యోగి 31 జనవరి 2010 నాడు రిటైర్మెంట్ పొంది ₹1000 కమిటెడ్ చేస్తే అతనికి ₹1,25,520 ఏకమొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల ₹1000 15 సంవత్సరాల వరకు మినహాయించేవారు. 28 ఫిబ్రవరి 2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగికి ₹1000 కమిటెడ్ చేస్తే అతనికి 1000 ఇంటూ 8.371 ఇంటూ 12 అనగా ₹1,452 మాత్రమే చెల్లించారు. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు దాదాపుగా ₹25,000 ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది, ఎక్కువే. సో, కమిటెడ్ వాల్యూ తగ్గింది కాబట్టి రిజిస్ట్రేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి. కానీ అలా చేయలేదు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే వస్తున్నారు. ఉదాహరణకు ₹1,25,520 15 సంవత్సరాల్లో రికవరీ చేస్తే ₹1,452 ఎంత కాలంలో రికవరీ చేయాలి అనుకుంటే మ్యాథమెటిక్స్ విధంగా చూసుకున్నట్లయితే అది 12 సంవత్సరాలకే మనకు ₹1,452 అవుతుంది. సో, 15 సంవత్సరాలకు ₹1,25,520 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 15 సంవత్సరాలకు ₹1,25,500 వస్తుంది. అలాగే మనకు 12 సంవత్సరాలకు సో, ₹1,452 ఎంత కాలంలో మనము మినహాయించాలి అంటే 12 సంవత్సరాలకనమాట. కాబట్టి 12 సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్‌ని మళ్ళీ పెన్షన్‌లో కలిపి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకుంటే 3 సంవత్సరాలు అంటే 13 సంవత్సరం, 14 సంవత్సరం, 15 సంవత్సరం అనవసరంగా నష్టపోతున్నాము. అంటే దాదాపుగా అక్కడ మనకు లక్ష మీద 25,000 నష్టపోతున్నాము. కాబట్టి ఈ విషయము చాలా మంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించింది, జీవన ప్రమాణాలు పెరిగింది, ఈ రకమైన విషయాలు చెప్తున్నారు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే కమిటెడ్ వాల్యూ తగ్గింది. కమిటేషన్ వాల్యూ 125.53 నుంచి ₹100.45 అయితే కుదించబడింది. కాబట్టి ₹125 15 సంవత్సరాల్లో రాబడితే ₹100 ఎంత కాలంలో రాబట్టాలి? సాధారణమైన లాజిక్ ఇది. ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా 12 సంవత్సరాలకే
పునరుద్ధరించాలి ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటి మన విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 12 సంవత్సరాలలో దాన్ని పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలి అని మనవి. లేకుంటే అందరూ 3 సంవత్సరాలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. అది తీవ్రమైన నష్టానికే దారితీస్తుంది. అందరికీ తెలిసిన ఈ విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి కూడా తీసుకొని వచ్చి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని అయితే ఆశిస్తూ ఒక సగటు విశ్రాంత ఉద్యోగి అయితే కోరుకోవడం జరిగిందండి. సో ఈయన చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మనం ఏదైనా రిటైర్మెంట్ టైంలో కొంత అమౌంట్ ని కమిటెడ్ చేయొచ్చు. గరిష్టంగా అయితే 40% వరకు కమిట్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఈ విధంగా మనము గరిష్టంగా కమిటేషన్ ఎంతైతే చేసుకుంటామో సో ఆ వాల్యూ వచ్చేసి మనకు 40% అయితే కమిటెడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు 1000 రూపాయలు చేసుకోవచ్చు, 10% చేసుకోవచ్చు, 20% చేసుకోవచ్చు, అలాగే అప్ టు 40% వరకు ఎంతైనా మనం కమిటెడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కమిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో ఈ కమిటెడ్ వాల్యూ అనేది మనకు ఏం చేస్తుందంటే సపోజ్ మనము 30% కమిట్ చేసామనుకోండి, మన శాలరీ 10,000, మన పెన్షన్ 10,000, మనం 30% కమిట్ చేసాము. చేస్తే ఇప్పుడు మనకు ఎంత అమౌంట్ కట్ అవుతుందంటే సో ప్రతి నెల మన పెన్షన్ నుంచి అయితే 3,000 రూపాయలు కట్ అవుతుంది అనమాట. సో సిపిఎస్ కమిటెడ్ వాల్యూ కమిటేషన్ చేశాం కాబట్టి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది 15 సంవత్సరాల వరకు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దానికి ఇంట్రెస్ట్ వేసి మనము ప్రతి నెల 100 రూపాయలు కమిట్, 1 రూపాయి కమిట్ చేసి ఉన్నట్లయితే సో ఈ విధంగా ఈ కమిటేషన్ వాల్యూ అనేది మనకు 2010 జనవరి వరకు అయితే మంచిగా ఉండేదండి. సో ఫిబ్రవరి 2010 వచ్చేసరికి అప్పుడు 125 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 100 రూపాయలు మాత్రమే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు దగ్గర 25 రూపాయలు తేడా అయితే ఉంది. సో ఈ 25 రూపాయలు నష్టం అంటే దీన్ని సంవత్సరాల్లో డబ్బుల రూపంలో చూస్తే 25 రూపాయలు, కాలం రూపంలో చూస్తే ఇక్కడ 3 సంవత్సరాలు మైనస్ ఉంది. ఇక్కడ 0 ఉంటే ఇక్కడ -3 years అయితే ఉంది. కాబట్టి మనకు ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ కమిటేషన్ పీరియడ్ ను 12 సంవత్సరాలకైనా కుదించాలి. లేదంటే కమిటెడ్ వాల్యూను 125 రూపాయలు, 1 రూపాయి కమిటెడ్ చేస్తే ఇట్లా 125 రూపాయల వరకు అయితే ఈ అమౌంట్ కన్నా పెంచాలి దీన్ని. లేదంటే కాలాన్నైనా ఈ -3 years ని తగ్గించాలి, అంటే 12 years చేయాలి. సో ఈ విధంగా అయితే న్యాయం జరుగుతుందని అయితే సగటు ఉద్యోగులంతా కోరుకుంటున్నారండి.